హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా త్వరగా అయిపోతుందండి ఇది, అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది. కోడిగుడ్డు రొయ్యల పొరుటు ఎప్పుడైనా చేసుకున్నారా? చేసుకోకపోతే ఈరోజు ట్రై చేయండి. రైస్, రోటీ దేంట్లోకైనా కూడా చాలా కమ్మగా ఉంటుందండి. ఇది ఎలా వండుకోవాలో చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అరకిలో పచ్చి రొయ్యలు తీసుకోండి, పెద్దవి. మీరు చిన్న రొయ్యలు తీసుకోవాలంటే చిన్న రొయ్యలు కూడా తీసుకోవచ్చు. అరకిలో పచ్చి రొయ్యలకి నేను 6 కోడిగుడ్లు తీసుకుంటున్నాను. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి ఇవి ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకుని ఈ రొయ్యలకి, ఈ కోడిగుడ్లకి నేను ఇక్కడ 7 ఉల్లిపాయలు తీసుకుంటున్నానండి. మీరు 8 ఉల్లిపాయలు కూడా తీసుకోవచ్చు. తీసుకున్న వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోండి. ఒక 4 పచ్చిమిరపకాయలు, ఇలా చిన్న ఉల్లి బొందు తీసుకుని దీన్ని చిన్న చిన్నగా ముక్కల కింద తరిగి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో మనం ఇవన్నీ కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ రొయ్యల్ని ఒక్కొక్కటిగా వేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచితే నీరు ఎగిరిపోతుందండి. ఎగిరిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని దీన్ని ఉడికించుకోండి. మీరు చిన్న రొయ్యలు తీసుకున్నట్టయితే ఇలా వాటర్ వేసి ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా ఉల్లిపాయల్లోనే వేసి వేపుకుంటే ఏగిపోతాయండి. ఇవి పెద్ద రొయ్యలు కాబట్టి కాస్త రొయ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ పోసి ఉడికించుకోవటం వల్ల చక్కగా ఉడికిపోతాయి అనమాట. ఇలా దగ్గరికి ఉడకబెట్టుకోండి. ఉడకబెట్టుకున్న తర్వాత వేరే గిన్నె స్టవ్ మీద పెట్టుకుని ఇలాంటి గరిటె తీసుకుని ఈ గరిటెతో మనం పొరుటుకి ఉల్లిపాయలు ఎక్కువ తరుక్కుంటాం కాబట్టి 3 గరిటెల ఆయిల్ని వేసుకుంటున్నాను. నూనె వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 కరివేపాకు రెబ్బలు, అలాగే 1 ఎండుమిర్చి, తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, తరిగి పెట్టుకున్న ఉల్లి బొందు వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి, పొరుటుకి ఉల్లిపాయ ఎక్కువగా వేసుకుంటాం కాబట్టి ఈ ఉల్లిపాయకి సరిపడా ఉప్పు మనం వేసుకోవాలండి. 1.5 స్పూను ఉప్పు. రొయ్యల్లో 1/2 స్పూన్ వేసాం కాబట్టి ఇక్కడ 1.5 వేసానండి. సరిపోకపోతే మనం చూసుకుని కొద్దిగా కలుపుకోవాలి. ఎక్కువైపోయిందంటే కూర బాగోదు. ఉల్లిపాయల్లో ఉప్పు వేయటం వల్ల ఏంటంటే ఉల్లిపాయ త్వరగా మగ్గుతుందండి. పొరుటు చేసుకునేటప్పుడు మీరు బ్రౌన్గా వేపుకోవాల్సిన అవసరం లేదండి. కొద్దిగా ఒక 5 నిమిషాలు దీన్ని ఇలాగా మగ్గించుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో మనం ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ రొయ్యల్ని వేయండి. వేసి ఈ రొయ్యలు ఉడకబెట్టుకున్న గిన్నెలో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా వాటర్ ఉంటుంది కదండి, ఈ వాటర్ని ఇందులో కలిపేసుకోండి. ఇలా వేపుకున్న తర్వాత ఒకసారి ఇలా తీసుకుని ఉప్పు, కారం ఎలా ఉందో చూసుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేపుకుంటున్నానండి. ఈ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, మనం ఇప్పుడు కోడిగుడ్లు వేసి పొరుపుతాం కదా, ఉప్పు, కారం ఈ గుడ్లకి సరిపోవాలన్నమాట. అలా చూసుకొని వేసుకోండి, ఎక్కువ తక్కువ కాకుండా. మనం తీసుకున్న 6 కోడిగుడ్లు కూడా ఇందులో వేసేస్తున్నాం. వేసిన తర్వాత ఈ గుడ్లన్నీ కూడా ఉల్లిపాయలు మొత్తం కలిసిపోయేలాగా ఇలా కలుపుకోండి. అడుగు మాడకుండా ఇలా పొడి పొడిలాడేదాకా కూడా మనం వేపుకోవాలండి. దాన్ని మీరు గరిటెతో తీసుకున్నప్పుడు ఇలాగా పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ గరం మసాలా పౌడర్, తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మగ్గించి దించుకోండి. అంతే, కోడిగుడ్డు రొయ్యల పొరటు రెడీ అండి. చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.